అభివృద్ధిలో పవన్పై టీ నేతల వ్యాఖ్యలు సరికాదు. ఏ ప్రాంతానికి ఎవరేం చేస్తారో ప్రజలకు తెలుసు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇంకానా? అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోని తెలుగు వాళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదు. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏది పడితే అది మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించడం తగదన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాకూడదంటే ఎలా? దేశంలో తెలంగాణ భాగమే కదా, అది భూమిపుత్రుల జాగీరే కాదని లేదు, కానీ అడుగు పెట్టనేమంటే ఎలా? తెలంగాణపై అపారమైన ప్రేమ ఉంది. అక్కడ నేల బిడ్డలనే పోటీకి దించుతాం. సభ పెట్టకుండా ఎంతకాలం ఆపుతారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. కాంగ్రెస్లో జాతీయ సమగ్రత లోపించింది. ఆంధ్రలో ఏ భావం ఉండదు. కుల ప్రాంత విద్వేషాలు పెంచింది వైసీపీ. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదేం న్యాయం జగన్ అంటూ రాజధానికి భూములు ఇవ్వని వాళ్ళకండ భూములు ఇచ్చిన వేలాది మందిపై అక్కసు. వాళ్ళెవరు రాజధానికి తమ భూములు ఇవ్వలేదు, తమ భూములు తాము సాగు చేసుకుంటున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఎకరా 8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్ళ వల్ల అడ్డంకులు ఏర్పాటాయి తప్ప వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళకి న్యాయం చేస్తాడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇవ్వడంపై రాజధాని ప్రాంత రైతులు విస్మయం వ్యక్తం అవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి ఆ రైతులే కదా నేను వచ్చింది, ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు దొంగలు అనమాట. ఉన్నదాకా వాళ్ళందరూ మంచివాళ్ళు. ఇప్పుడు ఆ బంగారం కొండ